హాయ్ అందరికీ, అందరు బాగున్నారా? ఈ కర్నూలు బస్సు యాక్సిడెంట్ చూడండి. అసలు చూసినప్పటి నుంచి అసలు నిద్ర కూడా పట్టట్లేదు. అసలు మైండ్లోనే తిరుగు ఘోరంగా ఎన్ని ఫ్యామిలీస్ ఎన్ని ఆశలు జీవితం మీద ఎంతో హోప్స్ పెంచుకొని ఉంటారు. కానీ అట్లాంటిది పిల్లలు ఏంటి పెద్దోళ్ళు ఏంటి అసలు ఇంత ఘోరంగా మైండ్లో అసలు ఈ రోజు ఉన్న వాళ్ళం రేపటికి లేరు అని అది ఊహించనికే అసలు అంత కష్టం అనిపిస్తుంది. కానీ అది వాళ్ళు అసలు ఎంత ఫేస్ చేసి ఉంటారు ఆ బాధ మంటలలో చిక్కుకొని. అంత అంత దారుణంగా పాపం వాళ్ళు అసలు మిస్టేక్ ఎక్కడ జరిగింది, ఎవరి వల్ల జరిగింది అనేది అయితే తెలియదు. కానీ అనవసరంగా అన్యాయంగా అంతమంది ఇలా ప్రాణాలు పోయారు చూడండి. అసలు ఫ్యామిలీ మొత్తం అంటే ఒక్కరు కూడా మిగలకుండా పోవడం అనేది అసలు ఘోరం అసలు. ఎందుకంటే నాకు ఇంతకుముందు కూడా ఒక ఫ్యామిలీ అలాగే ఊరెళ్ళి వస్తుండగా కారులో కానీ దిగిన వాళ్ళు మొత్తం ఫ్యామిలీ 4 మెంబర్స్ అండి. ఇట్లా పక్క నుంచి ఇంకో కారు వచ్చి సైడ్ నిల్చుకున్న వాళ్ళని గుద్దేసి చనిపోవడం జరిగింది. నాకైతే అసలు మళ్ళీ గుర్తొస్తుంది వాళ్ళైతే అసలు ఇలా ఆవిడైతే ఎంత కష్టపడేది నా పిల్లల కోసం నేను సంపాదించాలి అనేసి. నా కళ్ళ ముందు తిరిగింది ఆమె. అట్లా ఒక్కరు కూడా లేకుండా చనిపోయారు. కానీ అప్పుడు కూడా అనిపించింది, చూడు ఆమె అంత కష్టపడి అంత ఘనము ఆరాటపడి పని చేసుకోవాలి, నా పిల్లల కోసం నేను సంపాదించాలి అనేసి తిరిగేది. అట్లాంటిది ఒక్కరు కూడా లేకుండా ఫ్యామిలీలో కనీసం ఆమె కష్టపడి సంపాదించిన తినడానికి కూడా ఎవరు లేకుండా పోయారు చూడండి. నాకు మైండ్లో ఎప్పటికీ తిరుగుద్ది. అది జరిగి కూడా ఒక 2-3 ఇయర్స్ అవుతుంది. అయినా సరే నాకు మైండ్లోకి ఇప్పుడు తిరుగుద్ది. అదేవిధంగా మళ్ళీ కూడా ఫ్లైట్ యాక్సిడెంట్లో అట్లే ఒక ఫ్యామిలీ మొత్తం అలాగే అయ్యింది. ఎంతోమంది అందులో చనిపోయారు. ఇప్పుడు బస్సులో కూడా అలాగే జరిగింది. ఈరోజు ఉన్నాము రేపు లేము అన్నట్టు ఇట్లాంటి జీవితంలో బతుకుతున్నాము. ఇంత ఆరాటపడి మనం కష్టపడతాము ఎందుకోసము దేనికోసము అనిపిస్తుంది అసలు ఇట్లాంటివి చూసినప్పుడైతే. కానీ ఈ గ్యారంటీ లేని జీవితంలో ప్రశాంతంగా బతుకుదాం. ఎవరి మీద కోపాలు కానీ ద్వేషాలు కానీ ఇవన్నీ వేస్ట్. ఎందుకు ఇట్లాంటి వాటితో పోల్చుకుంటే అసలు అవన్నీ ఎందుకు పనికి రానివి అయిపోతుంది. అసలు కోపాలు ద్వేషాలు అవేమీ లేకుండా ఉన్నన్ని రోజులు హ్యాపీగా సంతోషంగా వీలైతే నలుగురికి మంచి చేద్దాం. లేదు అంటే మనల్ని మనం జస్ట్ ఎదుటి వాళ్ళకి మంచి చేయకపోయినా పర్లే, మన వల్ల ఎదుటి వాళ్ళకి హాని జరగకూడదు. సో అట్లా ప్రశాంతంగా బతుకుదాం. ఎందుకు ఎన్ని రోజులు ఉంటామో తెలియని గ్యారంటీ లేని జీవితంలో ఈ ఉరుకులు పరుగులాట అవసరమా అనిపిస్తుంది ఇట్లాంటివి చూసినప్పుడు. చూస్తుంటే మైండ్ అంతా పిచ్చి అయిపోతుంది. అసలు ఏం జరుగుతుంది, అసలు ఏంటి, ఎక్కడ ఎలా అయిపోతామో కూడా తెలియదు. దానికి ఎందుకు ఇంత ఆరాటపడి ఏదైనా చూశాను అంటే మైండ్లోకి వెళ్ళి పోతుంది, గుర్తొస్తూనే ఉంటుంది. అది నా మిస్టేకో ఏమో నాకైతే తెలియదు అసలు.